2026 సమ్మర్లో మెగా సందడే ఎక్కువగా కనిపిస్తుంది. మార్చి 27న పెద్ది సినిమాతో బరిలో దిగాలనుకున్న రామ్ చరణ్ ఆ డేట్ మిస్ అయినా ఏప్రిల్ 30న ఆడియన్స్ ముందుకు వస్తానని భరోసా ఇచ్చారు. రామ్ చరణ్ రాకపోయినా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు తప్ప ఇదే సీజన్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన మిగతా మూవీస్ అన్నీ నెమ్మదిగా సైడ్ అవుతున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి బరిలో చరిత్ర సృష్టించారు చిరు. తర్వాత సమ్మర్ సీజన్లో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారన్న టాక్ వినిపించింది. ఇప్పటికీ ఆలస్యమైన విశ్వంభర సినిమాను వేసవిలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు చిరు ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. విశ్వంభరను దసరాకు షిఫ్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సమ్మర్ రేస్ లో డేట్ లాక్ చేసిన మరో క్రేజీ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ బోల్డ్ మూవీ మార్చి 26నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉండడంతో ఈ సినిమాను ఆగస్టుకు వాయిదా వేసింది మూవీ టీం. సమ్మర్ బరిలోనే రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మరో క్రేజీ మూవీ టాక్సిక్ కూడా వాయిదా పడింది. సమ్మర్ స్టార్టింగ్ లోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఈ సినిమా సమ్మర్ ఎండింగ్ కు వాయిదా పడింది. స్టార్ హీరోలంతా ఒకే సినిమా మీద ఎక్కువ రోజులు వర్క్ చేయడం, సంక్రాంతి లేదా దసరా అంటూ 2 సీజన్స్ మీదే కాన్సంట్రేషన్ చేస్తుండటంతో మిగతా సీజన్లో స్టార్స్ సందడి లేకుండా పోతుంది. మరి ఈ విషయంలో టాలీవుడ్ మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.